ఈరోజు మన ముఖ్యాంశం ఏంటంటే యువర్ ఫెయిత్ మ్యాటర్స్, అంటే మీ విశ్వాసము ముఖ్యమైనది. అంటే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే, బైబిల్లో చూసుకున్నట్లయితే, యేసు ప్రభు జీవించిన కాలంలో యేసు ప్రభు ఒక స్వస్థత కార్యం జరిగించేటప్పుడు ప్రతి వారితో, స్వస్థతను పొందుకునే ప్రతి వారితో ఏమని చెప్తారంటే, నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక, నీవు విశ్వసించిన ప్రకారము నీకు జరుగునుగాక అని మత్తయి సువార్త మత్తయి సువార్త నుంచి కూడా మనం చూసుకుంటా వస్తాం. యేసు ప్రభు జీవించిన కాలం అంతటిలో కూడా మత్తయి సువార్త 8వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును గాక అన్న మాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఎవరి విశ్వాసాన్ని బట్టి వారిని స్వస్థపరిచారండి బైబిల్లో. అంటే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు జీవించిన కాలంలో అనేక మంది రోగులు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారంట. అనేక మంది తమ్మును తాము స్వస్థపరచుకోవడానికి, స్వస్థత నొందడానికి, తమ్మును తాము ఆరోగ్యవంతులుగా చూసుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి అనేక మంది రోగులు వచ్చారంట యేసు ప్రభు జీవించిన కాలంలో. ఆ కాలంలో యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారిని చూసి ఏం చెప్పారంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును గాక అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన స్వస్థతకు మొదటి మెట్టు ఏంటంటే విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న మనలో చాలా మందికి కూడా స్వస్థత కార్యం కావాలి, లేదా స్వస్థత కార్యం కావాలి, లేదా మనం అనుకుంటున్నాం నాకు ఈ కార్యం జరగాలి అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉన్న ప్రశ్న ఏంటంటే, విశ్వసించగలుగుతున్నారా? అదే ప్రశ్న ఇక్కడ. యేసు ప్రభు ఎవరి విశ్వాస కొలత ప్రకారం వారికి కార్యాలు జరిగించారు యేసు ప్రభు ఉన్న కాలంలో. ఆయన అప్పుడు ఉన్న దేవుడే ఇప్పుడు కూడా మన మధ్య ఆత్మ రూపంలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క సంచరిస్తున్నప్పుడు దేవుడు మనలో ఏం చూస్తారంటే, మొదటిగా విశ్వాసాన్ని చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం దేవునికి మన విశ్వాసాన్ని కనపరచగలుగుతున్నామా? దేవుడు మన విశ్వాసాన్ని చూచే విధంగా మన విశ్వాస జీవితం ఉందా అనేది ఇక్కడ ప్రశ్న. మనలో చాలా మందికి కూడా అనేకమైన కార్యాలు కావాలి, లేకపోతే స్వస్థత కార్యాలే చాలా కావాలనుకోండి. ఇక్కడున్న ప్రతి వారికి ఏదో ఒక స్వస్థత అవసరం. ఈ యొక్క స్వస్థత అవసరం కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని కనపరచాలి. ప్రశ్న ఏంటంటే, విశ్వాసాన్ని కనపరచగలుగుతున్నారా? విశ్వసించగలుగుతున్నారా? దేవుణ్ణి నమ్మగలుగుతున్నారా? ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి బైబిల్లో యేసయ్య చేసిన కొన్ని కార్యాలను గురించి మనం చూసినట్లయితే, కొన్ని కార్యాలను గురించి మనం తెలుసుకుందామా? యేసయ్య చేసిన కొన్ని కార్యాలను గురించి మనం తెలుసుకుందామా? అందులో మొదటి కార్యం ఏంటంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠి రోగము శుద్ధి ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చదువుకుంటున్నామంటే, మొదటిగా యేసు ప్రభు వారు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించారంట.
యేసు ప్రభు అంటే ఎవరో వారందరూ కూడా విన్నారు. యేసు ప్రభు చేసే కార్యాలు ఎటువంటివో వారందరూ కూడా విన్నారు, కళ్ళతో చూశారు. అయితే వారందరూ ఏం చేస్తున్నారంటే యేసయ్య ఒక కొండ మీద ఉన్నారంట. ఆ కొండ దిగి రాగానే వారు యేసయ్యను వెంబడించటం ప్రారంభించారు. యేసయ్యను వెంబడించటం ప్రారంభించినప్పుడు ఇక్కడ మనం చదువుకుంటున్నాం, ఇదిగో ఒక కుష్టి రోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుష్టి రోగి వచ్చి ఆయనకు మొక్కాడంట. మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను, శుద్ధినిగా చేయగలవు అని అతడు దేవుని యాచించుకుంటున్నాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అతడు దేవుని యాచించుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు పలికిన మాట మనం చూస్తున్నాము. అందుకు ఆయన చేయి చాపి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే ఆ కుష్టి రోగము వాని విడిచిపోయి అతడు శుద్ధుడిగా చేయబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో కుష్టి రోగి కలిగిన వాడు మత్తయి సువార్తలో మొదటిగా ఇతన్ని మనం చూస్తున్నాం. అయితే కుష్టి రోగులు ఎటువంటి ఇబ్బందులను వారు ఎదుర్కొంటారు? కుష్టి రోగి పరిస్థితి ఎలా ఉండేది అని అంటే, మోషే కాలంలో యెహోవా దేవుడు కొన్ని నియమ నిబంధనలను పెట్టారు. ఒక్కొక్క రోగికి ఒక్కొక్క నియమ నిబంధన. కుష్టి రోగికి ఒక నియమ నిబంధన, రక్తస్రావము కలిగిన స్త్రీకి ఒక నియమ నిబంధన, ఒక పుండు వచ్చిన వానికి ఒక నియమ నిబంధన, తన తల్లిని తన తండ్రిని దూషించిన వానికి ఒక నియమ నిబంధన, అదేవిధంగా ఎవరైతే తన తోటి వారిని హత్య చేశారో వానికి ఒక నియమ నిబంధన అనేది యేసు ప్రభు వారు పెట్టుకుంటూ వచ్చారు, యెహోవా దేవుడు పెట్టుకుంటూ వచ్చారు. మోషే కాలంలో కుష్టి రోగి పరిస్థితి ఎలా ఉండేదంటే, యేసు ప్రభు వారు జీవించిన కాలంలో కూడా కుష్టి రోగుల పరిస్థితి అదే. ఎలా ఉండేది అంటే, పాదం వెలుపట వారు నివసించేవారు. అంటే జనాలలో వారికి నివాస స్థలం ఉండదు, ప్రజల మధ్య వారికి నివాస స్థలం ఉండదు. పాదము వెలుపల అంటే ఊరి వెలుపల, ఊరి బయట వారికి నివాసాలు ఉండేవి. చిరిగిన వస్త్రాలే వారు వేసుకునేవారు, తల విరబూసుకునేవారంట. వారి పైపెదం కప్పుకొని నేను అపవిత్రుడనని కేకలు వేసుకుంటా గట్టిగా ఏడ్చేవారంట. అది కుష్టి రోగి పరిస్థితి. అయితే ఈ యొక్క కుష్టి రోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఈ యొక్క కుష్టి రోగి ఏంటంటే, ఏ వ్యక్తి అయినా ఈ యొక్క కుష్టి రోగిని చూస్తే అపవిత్రుడా పో అని అతన్ని అపహాస్యం చేసేవారు, అతన్ని అసహ్యించుకునేవారు. ఈ యొక్క కుష్టిరోగి అనుకున్నాడు, యేసు ప్రభు కూడా నన్ను అలానే చేస్తాడేమో అనుకున్నాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఇతడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ముట్టి నన్ను శుద్ధిని చేయగలవు అని అతడు యేసు ప్రభుని అడిగాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవయ్యా అని అతడు యేసు ప్రభుని అడిగినప్పుడు, ఈ యొక్క కుష్టి రోగుల్ని సాధారణంగా ముట్టుకోవడానికి ఎవ్వరు ఇష్టపడేవారు కాదు, ఎవ్వరు సాహసం కూడా చేసేవారు కాదు. ఎందుకంటే వారి కుష్టి మరలా వారికి ఎక్కడ అంటుకుంటుందన్న భయం. ఆ భయంతో ఎవ్వరు కూడా కుష్టి రోగుల దగ్గరకు వచ్చి వారిని తాకేవారు కాదు, మాట్లాడేవారు కాదు, వారు నివసించే ప్రాంతపు దరిదాపుల్లోకి కూడా వారు వెళ్ళేవారు కాదు. అటువంటి కుష్టి రోగిని యేసయ్య ముట్టి స్వస్థపరిచాడట. హల్లెలూయా, హల్లెలూయా. లేవియా కాండము 13వ అధ్యాయము 45-46 వచనాలు మనం చూసుకున్నట్లయితే, లేవియా కాండము 13వ అధ్యాయము 45-46 వచనాలు మనం చదువుకున్నాము. ఒకసారి పేజ్ నెంబర్ 91 అండి, పాత నిబంధన. లేవియా కాండము 13వ అధ్యాయము 45-46 వచనాలు మనం చదువుకున్నాం. ఆ పడగల కుష్ఠరోగి వస్త్రములను
వస్త్రములను చింపివేయవలెను. వాడు తల విరబోసుకొనవలెను. వాడు తల విరబోసుకొనవలెను. వాడు తన పై పెదవిని కప్పుకొని వాడు తన పై పదవిని కప్పుకొని అపవిత్రుడను 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 అని అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తున్నాం కదా, కుష్ఠరోగి పరిస్థితి ఎలా ఉండేదంట. అతడు వస్త్రములను చింపివేయవలెను. అతడు చింపిన వస్త్రాలనే వేసుకోవాలి. ఎందుకంటే దేహము పైన కుష్టి ఎక్కడుందో ప్రజలకు కనిపించాలి. ఎందుకంటే ప్రజలు అతన్ని గుర్తించగలగాలి. అతడు కుష్టి రోగి అని గుర్తించగలగాలి. ఆ యొక్క కుష్టి రోగి వస్త్రం చింపివేయాలంట. వారి తల విరబూయాలంట. వాడు తన పై పెదవిని కప్పుకొని, ఆ యొక్క కుష్టి రోగి అంట పై పెదవిని కప్పుకొని, తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా కేక వేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఉంటది, నేను అపవిత్రుడను అని గట్టిగా ఏడుస్తూ కేకలు వేయాలి అని ఉంటది. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసుకున్నట్లయితే మనము చేయని దానికే అపవిత్రులంటే, చేసిన దానికి అపవిత్రులంటే ఒప్పుకుంటామండి? ఒప్పుకోని. ఈ కాలంలో నువ్వు తప్పు చేసావు, నువ్వు అపవిత్రుడవు, నువ్వు అపవిత్రురాలవు అంటే ఎవరు కూడా ఒప్పుకోరు. నేను అపవిత్రుడనా? నేను ఎటు నుంచి నీకు అపవిత్రురాలుగా కనిపించాను, ఎటువైపు నుంచి నీకు అపవిత్రుడిగా కనిపించాను అని అందరూ కూడా ఏం చేస్తారంటే బొంకుతారు. కానీ కుష్ఠరోగి పరిస్థితి ఎలా ఉండేదంటే అతడు ఎప్పుడు కూడా కేకలు వేస్తూనే ఉండాలి. నేను అపవిత్రుడనని పై పెదవిని కప్పుకొని అతడు కేకలు వేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకరికి కుష్ఠరోగం వచ్చినప్పుడు అతని పై చర్మం అంతా ఊడిపోయి లోపల మాంసము కనిపించేదంట. అది కుష్ఠరోగుల పరిస్థితి. అటువంటి కుష్ఠరోగినే యేసు ప్రభు ముట్టి స్వస్థపరిచారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా మనం నివసించగలమా అండి? ఒంటరిగా మనం నివసించగలమా? ఎంత ఉన్నవారైనా కానీ ఒంటరిగా నివసించడానికి భయపడతారు. కానీ ఈ యొక్క కుష్ఠరోగి అతనికి ఆ రోగం ఉన్నంత కాలము, అతడు మరణించేంత వరకు ఆ రోగం ఉందా, వాడు మరణించేంత వరకు ఒంటరిగానే జీవించాలి. మరణించేంత వరకు అతడు ఆ రోగంతో బాధపడుతున్నాడా? అతడు మరణించేంత వరకు కూడా ఊరి బయటే నివసించాలి. మరణించేంత వరకు కూడా అతనికి ఆ రోగం పోలేదా? మరణించేంత వరకు కూడా అతనితో ఎవ్వరు కూడా మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. అలా ఉండేది కుష్ఠరోగుల పరిస్థితి. కానీ ఈ యొక్క కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవా అని అడిగినప్పుడు యేసు ప్రభు వారంట అతన్ని ముట్టాడంట. అతన్ని ముట్టి నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్ము అని చెప్పారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క లేవ్యకాండము 13-14 అధ్యాయాలు మనం చదువుకున్నట్లయితే కుష్ఠరోగులకి కొన్ని నియమ నిబంధనలన్నీ కూడా స్వస్థపరచబడిన తరువాత వాళ్ళు సమర్పించుకోవాల్సిన కానుకలు కానీ, అతడు ఒకవేళ స్వస్థపరచబడకోకుండా అతడు ఉంటే జీవితాంతం వరకు అతడు ఎలా నివసిస్తాడు అవన్నీ కూడా ఆ యొక్క లేవ్యకాండము 13-14 అధ్యాయాలు మనం చదువుకుంటూ ఉంటాం. అటువంటి రోగము కలిగిన వ్యక్తి అంట యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు మొక్కాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోగం ఉన్న వ్యక్తే ఆయనకు మొక్కాడంట. అంటే అక్కడ విధేయతను మనకు చూడగలుగుతున్నాం. మొక్కటము అంటే ఏంటంటే విధేయతను చూపించటమే కదా. మొక్కటము అంటే విధేయతను చూపించటమే. ఇంగ్లీష్లో ఉంటుంది he knelt before him, అంటే ఆయన ముందు యేసు ప్రభుల వారి ముందు ఆ కుష్ఠరోగి మోకాలు వేశాడంట. అన్ని బాగున్నా మనం ఈరోజు దేవుని ఎదుట మోకాలు వేయగలుగుతున్నామా? స్వస్థత పొందుకోవాలి అని మనం అనుకుంటున్నాం.
అనుకుంటున్నాం కానీ దేవుని ఎదుట మోకాలు వేయగలుగుతున్నామా? దేవుని ఎదుట మోకాలు వేసి దేవా ఇది నా పరిస్థితి అని చెప్పుకోగలుగుతున్నామా? ఈ యొక్క కుష్టి రోగి మొదటిగా అతనికి స్వస్థత కావాలి కాబట్టి అతడు కనపరిచిన మొదటి కార్యం ఏంటంటే విధేయత. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదుట మోకరించి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా అని అడిగినప్పుడు తక్షణమే కుష్టి రోగికి స్వస్థత వచ్చింది. ఆ కుష్టి రోగం అతన్ని విడిచిపోయింది అని మనం చదువుకున్నాం కదా. అంటే అతడు ఎప్పుడైతే విధేయతను కనపరిచాడో తక్షణమే యేసు ప్రభు వారు అతనిపై మనసును నిలిపారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి స్వస్థతకి కావలసిన మొదటి మెట్టు విశ్వాసం అయితే ఇంకొక మెట్టు ఏంటంటే విధేయత. హల్లెలూయా. స్వస్థపరచబడాలి, నాకు స్వస్థత కావాలి, నాకు ఆ కార్యం జరగాలి, ఈ కార్యం జరగాలి, నా కుటుంబ పరిస్థితి మారాలి, నా కుటుంబ ఆర్థిక పరిస్థితి మారాలి అని మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము, ఎప్పుడు దేవుని సన్నిధిలో అడుగుతున్నాం. కానీ విధేయతతో అడగగలుగుతున్నామా? విధేయతతో దేవుని సన్నిధిలో దేవా నాకున్న అనారోగ్యం ఇదయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నా కుటుంబ పరిస్థితి ఇదయ్యా, నా కుటుంబ పరిస్థితిని మార్చేయ్యా, నాకున్న పరిస్థితి ఇదయ్యా, నాకున్న పరిస్థితిని మార్చేయ్యా, నాకున్న సమస్య ఇదయ్యా, నాకున్న సమస్యను మార్చేయ్యా అని విధేయతతో మనం అడగగలుగుతున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. ఈ యొక్క కుష్టి రోగి, అతనికి కుష్టి రోగం వచ్చింది, నిజమే, వాస్తవమే. కానీ అక్కడ జనసమూహం అంతా ఉన్నారు. ఆ జనసమూహం అంతా ఏమనుకున్నా నన్ను ఏమనుకున్నా పర్లేదు, నేను పట్టించుకోను. వాళ్ళు నా మీద ఉమ్ము వీసినా పర్లేదు, వాళ్ళు నన్ను అసహించుకున్నా పర్లేదు, వారు నన్ను చీపో అని పలకరించి నన్ను పలికినా పర్లేదు, నేను వెళ్ళి యేసు ప్రభుకి విధేయత చూపిస్తానని అతడు మొదటిగా యేసు ప్రభుకి వెళ్ళి మొక్కాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఆ పరిస్థితిలో కూడా విధేయతను కనపరుస్తున్నాడు. ఒక మాట చెప్పమంటారా? విధేయత అనేది మొండి పరిస్థితులను, మొండి సమస్యలను, మొండి అనారోగ్యాలను మార్చగలదు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా మార్చగలదంటే తక్షణమే మార్చగలదు. అక్కడ మనం చదువుకున్న అతడు యేసు ప్రభుకి మొక్కి అతడు అయ్యా నాకు స్వస్థత కావాలి, నీకు ఇష్టమైన నన్ను స్వస్థపరచడం అని అడిగినప్పుడు యేసు ప్రభు అతన్ని మొక్కి నాకు ఇష్టమే, నువ్వు స్వస్థత నొందు అని చెప్పినప్పుడు తక్షణమే అని మనం చదువుకున్నాం కదా, తక్షణమే అతని కుష్ఠ రోగం అతన్ని విడిచిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని ఎదుట విధేయతను చూపించకుండా, దేవుని ఎదుట మన విధేయతను మనం చూపించకుండా నాకు ఈ స్వస్థత కావాలి, నాకు ఈ కార్యము జరగాలి, నాకు ఈ సమస్య పోవాలి, నా కుటుంబ పరిస్థితి మారాలి అంటే అది ఎప్పటికీ కూడా జరగదు, అది ఎప్పటికీ కూడా జరగదు, కొంచెము కూడా జరగదు. ఎందుకో తెలుసా? విధేయత అనేది దేవునికి బహు ఇష్టమైన ప్రవర్తన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే విధేయతను కనపరచగలుగుతారో వారి పట్లే దేవుడు కార్యాలను జరిగించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అడుగుతూ ఉంటాం, దేవా నాకు ఆ కార్యం జరగాలి, ఈ కార్యం జరగాలి, నాకు ఆ స్వస్థత కావాలి, ఈ స్వస్థత కావాలి, నా యొక్క కుటుంబ పరిస్థితి మారాలి, నా గృహ పరిస్థితి మారాలి, నా ఇల్లు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి అనంతా కూడా మనం అడుగుతూ ఉంటాం. కానీ ఎలా సాధ్యమండి విధేయత చూపించకుండా? దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మన యొక్క లోతైన విధేయతను చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది అసలు పాసిబుల్ కాదు. విధేయత అనేది స్వస్థతలో ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట విధేయత చూపించినప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని ఎదుట విధేయత చూపించినప్పుడు మన కళ్ళ ఎదుట కూడా మనం ఆ కార్యాన్ని చూడలేము. మనమో కళ్ళలు కనేస్తూ ఉంటాం, నాకు ఈ కార్యం జరిగిపోతుంది, నాకు ఈ కార్యం జరిగిపోవాలి, ప్రభువా నాకు ఈ కార్యం నువ్వు చేసేయాలి అని మనమో కళ్ళలు కనేస్తూ ఉంటాం. కానీ ఆయన సన్నిధిలో మనం విధేయత కనపరచండి మన కళ్ళ ఎదుట
కూడా ఆ కార్యాన్ని మనం చూడలేం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఆ యొక్క సిచ్యువేషన్ గుండా వెళ్ళట్లేదండి? ఎంతమంది ఆ యొక్క సిచ్యువేషన్ గుండా వెళ్ళట్లేదు? ఎన్నో కార్యాలను మనం దేవుని సన్నిధిలో అడుగుతున్నాం, కానీ ఒక్క కార్యం కూడా మనం చూడలేకపోతున్నాం. ఎందుకని విధేయత లేకపోవటం వలననే. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన కళ్ళతో ఆ కార్యాన్ని చూడాలి, మనం దానికి సాక్షులుగా నిలబడాలి, మనకు స్వస్థత కావాలి అని మనం కోరుకున్నట్లయితే ఆయన ఎదుట మోకరించాలి. ఆయన ఎదుట మోకరించి మన విధేయతను ఆయనకు కనపరచాలి. ఇఫ్ యూ వాంట్ టు బీ పాసిబుల్, నీల్ బిఫోర్ యూ, మీకు అది సాధ్యపరచబడాలి అంటే దేవుని ముందు మోకరించాలంట. మొదటిగా చేయవలసింది దేవుని ఎదుట మోకరించడం. మీకు ఆ కార్యం సాధ్యపరచబడాలి అంటే, మీకు ఆ స్వస్థత కావాలి అంటే, లేకపోతే మీకు ఆ వాహనం కావాలి అంటే, లేకపోతే మీ కుటుంబంలో ఉన్న పరిస్థితి మారాలి అంటే, లేకపోతే మీ బిడ్డలు మారాలి అంటే, లేకపోతే మీ భర్తలు మారాలి అంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మీకు ఆ కార్యం జరగాలి అంటే దేవుని సన్నిధిలో ఆయన ఎదుట మోకరించాలి. ఆయన ఎదుట మోకరించి షో యూ డీపెస్ట్ ఒబీడియన్స్ టు గాడ్, అంటే మీ అంతరంగపు లోతులలో కూడా లోతైన విధేయతను దేవుడికి చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ లోతైన విధేయతను మనం చూపించడానికి ఇష్టపడతామో అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడతాడు. ఇక్కడ మనం అదే చదువుకున్నాం. అతడు యేసు ప్రభు దగ్గరికి రాగానే యేసు ప్రభుకి మొక్కాడంట. అతడు మొక్కే పరిస్థితిలో లేడు. నిజానికి అక్కడున్న ప్రజలందరూ కూడా అతన్ని అసహించుకుంటున్నారే, వెళ్ళిపో అని అతను నిందిస్తున్నారు, బాధిస్తున్నారు. ఓ కుష్టిలోకి వచ్చాడు మన మధ్యలోనికి, కుష్టిలోకి వచ్చాడని మన మధ్యలోనికి అని అందరూ కూడా దూరం జరిగిపోతా ఉన్నారు. ఆ పరిస్థితిలో మనం ఉండగలమా అండి? ఆ పరిస్థితిలో మనం ఉండగలము? ఒక్కసారి ఆలోచించుకోండి. మనమే గనక ఆ కుష్ఠరోగి పరిస్థితిలో ఉంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కూడా మనము సాహసించే వారం కాదు. ఎందుకంటే ఆయనే వచ్చి నన్ను స్వస్థపరచాలి అన్న రీతి మనది. కానీ ఆ కుష్ఠరోగి నేను యేసు దగ్గరికి వెళ్ళి ఆయనకు మొక్కి నా విధేయతను కనపరుచుకొని నన్ను నేను శుద్ధిని చేసుకుంటాను అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునికి విధేయత చూపించేంత వరకు, ఆయన ఎదుట మోకరించేంత వరకు, ఆ దేవునికి మన లోతైన విధేయతను చూపించేంత వరకు అప్పటి వరకు కూడా ఏది కూడా జరగదు. నథింగ్స్ గోనా హ్యాపెన్. ఏది కూడా జరగదు, చిన్న కార్యం కూడా జరగదు. ఎందుకంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అని మనం చదువుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము మీకు ఒక సన్నివేశాన్ని చెప్తానండి. అంటే ఒక రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళను మనము గోడగా అమర్చాలంటే ఏం చేస్తాము? ఒకదాని మీద ఒకటి పేరుస్తాం. ఆ రాళ్ళను పేర్చిన తర్వాత, అవి బలమైన రాళ్ళు పేర్చిన తర్వాత త్రొయ్యాలంటే ఒక మనిషి వల్ల అవుతుందా? అవ్వదు. మన జీవితంలో సమస్యలు కూడా అలానే ఒకదానిపైన ఒకటి పేర్చబడతా ఉంటాయి. పేర్చబడతా ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుని ఎదుట మోకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు లేని జీవితం ఒక్కటైనా కూడా ఉండదు. ఈ యొక్క లోకంలో మనం చూసుకున్నట్లయితే ధనవంతులే కానీ, పేదవారే కానీ, వృద్ధులే కానీ, చిన్నపిల్లలే కానీ, అందరికీ ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. నడి వయసు వాళ్ళకి గలవారు కానీ ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. సమస్యలు లేని జీవితము ఒక్కటి కూడా యొక్క లోకంలో మనకు కనిపించదు. అందరూ పైకి నవ్వుతానే ఉంటారు, కానీ వారి జీవితంలో ఎన్నో సమస్యలతో కుమిలిపోతూ ఉంటారు. రాళ్ళు పేర్చబడినట్లు సమస్యలు వారి జీవితం మీద పేర్చబడతా ఉంటే వారు ఎటు వెళ్ళాలో వారికి ఆలోచన లేక, ఎటు దారి ఉందో వారికి కానరాక అక్కడే ఆగిపోతారు. అక్కడే ఆగిపోయిన ఏం చేయాలో తెలుసా?
దేవుని ఎదుట మోకరించి మీ విధేయతను, మీ లోతైన విధేయతను, మీ అంతరంగపు లోతులలో నుంచి విధేయతను దేవునికి కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రాళ్ళుగా పేర్చబడిన సమస్యలు తొలగిపోవాలి అంటే ఎప్పుడైతే ఆయన ఎదుట మోకరిస్తామో, ఎప్పుడైతే ఆయనకు మన లోతైన విధేయతను మనం కనపరచగలుగుతామో అప్పుడు మన మార్గం సరళము చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే సమస్య వచ్చినప్పుడు విధేయత చూపించేవారు తక్కువ, దేవుని మీద తిరుగుబడి ప్రశ్నించి వెళ్ళిపోయేవారు ఎక్కువ. అవునా? ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే విధేయత చూపించేవారు తక్కువ. సమస్య వచ్చినప్పుడు మన కళ్ళ ఎదుట ఎంతమందిని చూడలేదండి, సమస్య పోవట్లేదని దేవుణ్ణి దూషించి ఆయన నాకు ఈ కార్యం చేయట్లేదు, నేను ఆయన సన్నిధికి వస్తున్నాను కానీ నాకు ఈ కార్యం జరగట్లేదు అని వెళ్ళిపోయిన వారు ఎంతమంది లేరండి మన సంఘాల నుంచి. కానీ దేవుడు అంటున్నారు, ఈ యొక్క ఇటువంటి రోజుల్లో మీరు ఉన్నారు కాబట్టి విధేయత చూపించేవారు తక్కువ. సమస్యలు వచ్చినప్పుడు విధేయత చూపించేవారు తక్కువ. నా మీద తిరుగుబడి ప్రశ్నించి వెళ్ళిపోయేవారు ఎక్కువ. అటువంటి వారిలో మీరు ఉన్నారా? మీరు ఏ గుంపులో ఉన్నారు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత చూపేవారిగా ఉన్నామా? దేవునికి విధేయతను కనపరిచే వారిగా ఉన్నామా? లేక దేవుని మీద తిరగబడి నువ్వు నాకు కార్యం చేయలేదే అని దేవుని ప్రశ్నించే వారిగా ఉన్నాము? దేవుడు ఆ కార్యము చేయడానికి మనలో ఏది అడ్డుగా ఉందో అది తొలగించుకోవడానికి మనలో చాలా మంది ఇష్టపడరు, కానీ దేవుణ్ణి ప్రశ్నించడానికి మాత్రం ముందు ఉంటారు. అటువంటి వారితో దేవుడు అంటున్నారు, మీరు ఏ దినాలలో ఉన్నారంటే విధేయతను కనపరచకుండా తిరగబడి ప్రశ్నించే దినాలలో ఉన్నారు. కాబట్టి మీరు ఏ గుంపులో ఉన్నారో ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. ఎందుకంటే మనం ఏ దినాలలో ఉన్నామంటే ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడే దినాలలో ఉన్నాం. అంటే అంత్య దినాలలో మనం ఉన్నాం. ఏర్పరచబడిన వారు కూడా మోసపరచబడే దినాలు ఇవి. కొన్ని చిన్న కార్యము జరగలేదని, లేకపోతే నీవు అనుకున్న వస్తువు నీకు దక్కలేదని, నువ్వు అనుకున్న వస్తువు నీ దగ్గరికి రాలేదని కూడా దేవుని సన్నిధిలో అలిగి, దేవుని మీద అలిగి, దేవునికి లోబడకుండా విధేయత చూపించకుండా అసలు మనకు కార్యము జరగాలంటే ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలో అని కూడా నేర్చుకోకుండా ఉండేవారు కూడా ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నారు, మీకు కార్యము జరగాలి, మీకు స్వస్థత కావాలి, మీకు ఆ సమస్య నుంచి విడుదల కావాలి, మీకు ఆ మొండి అనారోగ్యం నుంచి విడుదల కావాలి, మీ కుటుంబ పరిస్థితి మార్చబడాలి. అటువంటప్పుడు మీరు ఏం చేయాలి? మీ విధేయతను నాకు కనపరచాలి, నా ఎదుట మొక్కాలి, నా ఎదుట మోకరించగలగాలి. నా ఎదుట మోకరించగలిగితే, మీరు విధేయతను కనపరచగలిగితే నేను మీకు కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటానని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా చెప్తున్నా, దేవునికి మన విధేయతను చూపించాలి, మన లోతైన విధేయతను చూపించాలి. ఎందుకంటే లోతైన విధేయత, నేను మొదట్లో చెప్పాను, లోతైన విధేయత మొండి సమస్యలను, మొండి పరిస్థితులను, మొండి అనారోగ్యాలను, మొండి కార్యాలను తక్షణమే జరిగించగలదు అని. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. లోతైన విధేయతను కనపరచగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో చాలా మంది అనుకుంటాం, నేను దేవునికి లోపడతానే ఉన్నానే, రోజు నా జీవితాన్ని దేవునికి లోపరుస్తున్నానే, దేవుని మాట నేను జవదాటట్లేదే, నేను పాపం ఏం చేయట్లేదే, నేను ఎవరితో కూడా పాపపు మాటలు మాట్లాడట్లేదే, పాపపు కార్యాలు నేను చేయట్లేదే, చూడట్లేదని అనుకుంటాం. కానీ అసలైనది విధేయత మనం కనపరచగలుగుతున్నామా? మన పరిస్థితులు మారట్లేదు అంటే ఎందుకు మారుతాయండి? ఎందుకు మారితే విధేయతను చూపించనిదే, దేవుని సన్నిధిలో విధేయతను చూపించనిదే మన పరిస్థితులు ఎందుకు మారుతాయి? మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి ఎంత విధేయతను కనపరుస్తామండి?
ఎంత విధేయతను కనపరుస్తాం. అతడు నిలబడి ఉంటే అతడు కూర్చోమనేదాకా మనం కూర్చోం. ఒకవేళ అతడు కూర్చున్నా కానీ అతడు కూర్చోమనేదాకా మనం కూర్చోం. అతడు మనము కూర్చున్నంతసేపు, నిలబడినంతసేపు 2 చేతులు ఇలానే పెట్టించుతాం కదా, 2 చేతులు ఇలానే పెట్టించుతాం కదా. ఎంత భక్తితో, ఎంత భయంతో కూర్చుంటామంటే ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా అంతే భయం ఉండాలి, అంతే విధేయత ఉండాలి. ఆయన భూరాజులకు రారాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, రాజులకు రాజైన వాణిని మనం ఎంత ఘనపరచాలి, ఎంత విధేయత చూపించాలి. దేవుని ఎదుట మనం ఎంత భయంతో, భక్తితో కూర్చోవాలండి. దేవుని ఎదుట మనం ఏదో పాటలు పాడుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు మన కార్యాలు మనం చూసుకుంటే దేవుడు మనకు జరగవలసిన కార్యాన్ని ఆయన చూడడు.